ఆదిలాబాద్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఇలా పాయల శంకర్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాకు గెలిచిండన్న పాయల శంకర్. సిర్పూర్ కాగజ్ నగర్ ఇవాళ ముస్లింస్ అంతా ఓట్ బ్యాంక్ గా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తే అక్కడున్న హరీష్ రావు హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తూ జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించింది కాబట్టి ఎన్నికల ప్రచారానికి నేను కూడా వేరన్నా ఆదిలాబాద్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న ధర్మం గురించి మాట్లాడితే. సిర్పూర్ కాగజ్ నగర్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న. ఇలా హరీష్ రావు ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తారు కాబట్టి సిర్పూర్లో కాషాయపు జెండా రెపరెపలాడిందన్న. ఇలా ముదోల్ బైన్సామి అందరు తెలుసు, 12 ఇండ్లు పేదోళ్ళు ఇల్లు అలబెట్టారన్న. బూడిదైనాయి, బంగారంగా ఎత్తుకపోయారు. ఎంఐ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఎత్తుకపోయారు. పెళ్లి పెట్టుకున్నాడండి, పత్రికలు చూస్తే మనం కాలేదు ఆ మంటలల్లా పేదోళ్ళు ఇలా పెళ్లి పత్రికలు కూడా ఇంట్లో కాలబెట్టిన పరిస్థితి మనం చూస్తాం. సకినాలు చేస్తుంటే ఉచ్చబోసి ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తామన్న బైసాలో. ఇలా 12 ఇళ్లను ఇలా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకొచ్చి ఇవాళ అక్కడ 12 మందికి ఇక 12 కుటుంబాలకి ఇల్లు కట్టించి 25 కుటుంబాలకు ఫర్నిచర్ కొనిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ముదోల్లో గెలిచింది ఎవరన్నా? హిందుత్వం గెలిచింది. ధర్మరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిర్మల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిజామాబాద్లో అదే, ఆర్మూర్లో అదే, గోషామాల్లో అదే. పార్లమెంటు స్థానాలు కూడా అన్ని కూడా ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచామన్నా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో గెలిచేది తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పక్క మారుతారు, మార్చి తీర్థం.